హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే నా అకౌంట్ కొత్తగా క్రియేట్ చేసుకున్నాను. అకౌంట్ అంటే ఏ అకౌంట్ అనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్ అకౌంట్. సో ఇప్పటి వరకు ఎవరైనా నా అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇన్ బెహ్రెన్. సో మేమైతే రెడీ అవుతున్నాం బయటకు వెళ్దాం అనేసి. చిన్నకి ఇంకా అర్థమైపోయింది షూస్ వేస్తే ఇంకా బయటకు వెళ్దాం అనేసి ఇంకా బయటకి డోర్ దగ్గరికి వెళ్ళిపోయి నించుంది లాక్ తీయమని. సో ఇంకా మెల్లగా ఇంకా ఆవిడని చూసుకొని లాక్ తీయాలి, లేదంటే వెంటనే పారిపోతుంది. జున్ను జున్ను సో కిందకైతే వచ్చేసాము. పవన్ అయితే పాపం 20 minutes వెయిట్ చేశాడు కిందన. బయటైతే ఎండ చాలా వేడిగా ఉంది, టెంపరేచర్ బాబోయ్ ఏదో హాట్ ఓవెన్లోని నడుస్తున్నట్టు ఫీలింగ్. ఇక్కడ రూల్స్ అయితే మరీ వెరైటీగా ఉంటాయి. పిల్లల్ని అప్ టు 10 years వరకు కూర్చోబెట్టకూడదంట. కూర్చోబెడితే ఫైన్ అండ్ లైసెన్స్ని అయితే సస్పెండ్ చేసేస్తారంట కొన్ని రోజులకి. ఫైన్ ఎంత అనుకుంటున్నారు? ఏం లేదండి, 20 to 200 BD మాత్రమే. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 20,000 to 40,000 50,000 వరకు వెళ్తుంది ఫైన్ అయితే. నేను ఫస్ట్లో అనుకున్నా ఈ ట్యాంక్స్ లీటర్ బాబు ఇంత ఉన్నాయి దేనికి అని అనుకున్నా. తర్వాత చూస్తే పవన్ చెప్పాడు అవి పెట్రోలియం ట్యాంక్స్ అంట, పెట్రోల్ స్టోర్ చేసుకునే ట్యాంక్స్, స్టోరేజ్ ట్యాంక్స్ అంటారంట. సో ఫైనల్గా షాప్కి అయితే వచ్చేసాం, ఎమిరేట్స్ మార్కెట్. ఇక్కడ అన్ని కాస్ట్ అయితే చాలా బాగుంటుందండి, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. 100 fills to 2 BD వరకే. అంటే ఏ ప్రోడక్ట్ అయినా కానీ 2 BD మ్యాక్సిమం 2 BD ఉంటుంది, కొన్ని దాటుతాయి అంతే. ఇక్కడ అమ్మాయిలవి హెయిర్ బ్యాండ్స్, మేకప్ ఐటమ్స్ మరి మంచిగా అంటే మంచి కాస్ట్లీ కాదు, నార్మల్ మేకప్ ఐటమ్స్ అండ్ కోన్స్, క్లిప్స్ అలాంటివి అయితే రబ్బర్ బ్యాండ్స్ అయితే బాగుంటాయి తీసుకోవడానికి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగుంటాయి. ఇక్కడైతే కోమ్ చూసాను కర్లీ హెయిర్ కోసం. మీకు రేట్ అంతా చూసేద్దామా? 660 fills అంటే 120 rupees. చాలా బెస్ట్. హ్యాండ్ బ్యాగ్స్ అయితే బుజ్జిగా ఉన్నాయి కదా, చిన్న బొమ్మలు మియాములు తీసుకుందాం అనుకున్నాను. సో నెక్స్ట్ టైం చూస్తాను మళ్ళీ. హ్యాండ్ బ్యాగ్స్ బాగుంటాయి, చిన్న హ్యాండ్ బ్యాగ్స్, పౌచెస్, వాలెట్స్ అవన్నీ ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఇదైతే బాత్ టవల్ చాలా బాగుంది, ఇది చాలా నచ్చింది నాకైతే. ఇది కూడా 170 rupees, బాగుంది. ఇక్కడ అమ్మాయిలది హెడ్ యాక్సెసరీస్, అంటే హెయిర్కి ఇలా క్రౌన్ లాగా ఉంటుంది. బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఇది 1 BD 100 fills అంటే ఉంటుంది, ఒక 250 rupees ఉంటుంది. ఇంకా అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, బ్రేస్లెట్స్ ఇవి అవి ఎందుకు అనిపిస్తుంది. మళ్ళీ నెయిల్ పాలిష్లు కూడా అలానే చూసాను, చాలా బాగున్నాయి. కానీ అందులో నాకు ఒక కలర్ నచ్చలేదు, సో నో. ఇంకా అన్నీ బుజ్జిగా బుల్లిగా ఉంటాయి. చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతాయి. నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్స్ అండ్ నెయిల్ పాలిష్ రిమూవర్స్ అవన్నీ ఉంటాయి. అదిగోండి జున్నుగాడు ఎక్కడ సెటిల్ అయ్యాడో చూడండి. వాడు ఎంతోసేపు ఉన్నాడు ఆ కార్ట్లోని. తర్వాత మనల్ని ఎత్తుకోవాలి, కింద దించితే మాత్రం అన్నీ లాగి పడేస్తుంది. ఆల్రెడీ ఒకసారి మాకు డ్యామేజ్ చేసింది ఒక ప్రోడక్ట్ ఇలాగే షాప్లోని. ఇక్కడ గాజు గ్లాసులు అవన్నీ, ఇంకా టీ మగ్స్ ఇవి చూస్తే ఎంత బుజ్జిగా ఉన్నాయో. ఈ టీ మగ్ చూస్తే రేట్ ఎంత ఉందో తెలుసా? చూద్దాం ఒక్క నిమిషం. రేట్ అయితే ఐ థింక్ 550 fills ఉన్నాయి. 550 fills అంటే మన కరెన్సీ ప్రకారం ఇట్స్ 100 rupees. చాలా బెస్ట్ కదా. కానీ వద్దులే, ఇప్పటికే చాలా మగ్స్ ఉన్నాయి ఇంట్లోని. నేను ఏం చేశానంటే ఫస్ట్ మాకు ఎమిరేట్ షాప్ వస్తుంది తెలియదు, వేరే షాప్లో అన్నీ షాపింగ్ చేసేసాం ఫస్ట్లో వస్తాము. లాస్ట్లో ఈ షాప్ పవన్ వాళ్ళ ఫ్రెండ్ మాకు చూపించారు. ఈ షాప్ చాలా బాగున్నాయి, అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. ముందే ఎందుకు చూడలేదు ఈ షాప్? రోజు చూస్తాం కానీ అంటే వేలో వెళ్తాం కదా, వెళ్ళే దారిలో కనిపించేది, కానీ వెళ్ళే వాళ్ళం కాదు, నార్మల్ లైట్ తీసుకునేవాళ్ళం. కానీ వాళ్ళు తీసుకెళ్ళిన తెలిసి చూస్తే అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా చిన్న చాక్లెట్స్ ప్యాకెట్ సెట్స్ అన్నీ ఐ థింక్ సో ఇవి 101 BD అనుకుంటా ఇవన్నీ. మేమైతే షాప్కి వచ్చాక తీసుకోవాలనిపించింది. అదే ఫోన్ స్టాండ్ కార్లో పెట్టుకుంటాం కదా, నేను ఇంకా వ్లాగ్స్ చేద్దాం
సో నాకైతే హోల్డర్దే నచ్చింది. హోల్డర్ అయితే 2 BD చాలా బాగుంది. జున్నుగడికి అయితే ఇంకా బుక్స్ ఫుల్గా అలవాటు చేసేసాను. బుక్స్ రీడింగ్ అన్నా ఇది జున్నుకు చదివిస్తే చక్కగా కూర్చొని వింటుంది. షీ విల్ ఎంజాయ్ లిజనింగ్ స్టోరీస్. సో అలా చూస్తే స్టోరీ బుక్స్ ఉన్నాయి అక్కడ. చూసాను స్టోరీ బుక్స్, కానీ అక్కడ స్టోరీ బుక్స్ అయితే అంత ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించలేదు, జున్నుగడికి కూడా అనిపించలేదు. జున్ను ఎగ్జైట్ అయిపోయింది, కానీ అది ఓపెన్ చేసి చూసిన తర్వాత జున్నుకి అంత నచ్చలేదు. అంటే చిన్నపిల్లలకి బుక్స్లో తన బుక్లో లేవు, అన్ని పెయింటింగ్స్ అంట, డ్రాయింగ్స్ అంట. తను ఏం చేస్తుందో వాటితోని ఇంక ఇవి చూపించాను. ఈ బుక్ అయితే తనకు అంత ఎగ్జైట్ అవ్వలే. అంటే కలర్ఫుల్గా లేదు. వాళ్ళకి చిన్నపిల్లలకి ఏంటంటే ఏదైనా సరే కలర్ఫుల్గా కనిపిస్తే అట్రాక్ట్ అవుతారు. ఇంకా ఈ బొమ్మల సెక్షన్ అయితే ఇవి కూడా తక్కువ రేటేనండి. అన్నీ 2 BDలోనే ఉంటాయి. ఇంకా తక్కువలో కూడా ఉంటాయి. నాకు తెలిసి ఇది 1 BD ఉంటుంది, చిన్న డాడీ బేర్స్. ఈ పెద్ద బొమ్మలు ఉన్నాయి కదా, ఎల్లో వన్, ఇదైతే 2 BD ఉంది. జున్నుగాడికి అన్ని బోల్డ్ బొమ్మలు ఉన్నాయి. ఇంకా అందుకని ఇది అందరూ తీసుకోలేదు. ఎందుకంటే తను బొమ్మలు తీసుకుంటుంది, ఇంటికి వెళ్ళగానే పక్కన పడేస్తుంది, అదే పని. అందుకని ఇంకా బొమ్మలు స్టాప్ చేసేసాను. ఇక్కడ చూడండి, జున్ను బొమ్మ తీసి సైలెంట్గా కార్ట్లో వేసేస్తుంది. జున్నుకి చాలా బొమ్మలు ఉన్నాయి. తను ఏంటంటే షాప్లో బొమ్మలు చూసి ఎగ్జైట్ అయిపోద్ది. కార్లో ఉన్నంత వరకు దాంతో పట్టుకొని ఉంటుంది, ఇంటికి వెళ్ళగానే నేను పక్కన పడేసేస్తుంది. ఇంకా మేమైతే బొమ్మలు స్టాప్ చేసేసాము. జున్నుకి ఇంకా చాలా ఉన్నాయి ఇంట్లో బొమ్మలు. ఇంకా చూపిస్తుంది ముందుకు వెళ్దాం, ఆ బొమ్మ తీసుకుందాం అనేసి. ఇంకా నేను అది స్కిప్ చేసి ఇంకా ముందుకు వెళ్ళిపోయాను. ఇంకా ముందుకెళ్ళి చూస్తే అక్కడ నాకు స్కిప్పింగ్ రోప్స్ కనిపించాయి. నాకు ఇంకా ఏదైనా స్కిప్పింగ్ రోప్స్ కనిపిస్తే నేను ఏంటంటే కొంచెం లావ్ అయ్యాను కదా, కొంచెం అంటే కొంచెం కాదు, ఎక్కువేలేండి. డెలివరీ తర్వాత కొంచెం లావ్ అయ్యాను. సో ఎక్సర్సైజ్ చేసేద్దాము అనుకుంటాను, ఏమీ చేయలేకపోతున్నాను. సో స్కిప్పింగ్ రోప్ కనిపించగానే మళ్ళా పోర్షన్ తనకు వచ్చింది, ఎక్సర్సైజ్ ఇచ్చేసేదనేసి. సో పవన్కి అడిగాను తీసుకుందామా అని. చేసింది లేదు, ఏమీ లేదు, కానీ కొండనాతో కొంటావు. దీన్ని మనసులో అనుకుంటుంది డాడీ కరెక్ట్గా చెప్పాడు అనేసి. సో ఇంకా ఎక్కడి నుంచి తీసాను అక్కడే పెట్టేసి వదిలేసాను. ఇంకా సెకండ్ ఫ్లోర్లోనైతే బట్టలు అవి ఉన్నాయంట, అవి ఉంటాయన్నారు. నేనైతే ఇప్పటివరకు చూడలేదు. సో నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడైనా వెళ్తే నేనైతే కన్ఫర్మ్గా బ్లాగ్ చేసి చెప్తాను. ఇంకా చాట్ తీసుకోవాలి. సో ఇంకా జున్నుకి అయితే ఫుడ్ అయితే తినిపించలేదు. జున్నుకి ఓన్లీ జ్యూస్ పట్టేసి తీసుకొచ్చాను. ఇది బాగుంది కదా అని చూసాను, తీసుకుందాం అనిపించింది, కానీ ఎక్కువ రేట్ ఉంటుంది, అవసరం మనకి ఇది ఎందుకు, నో యూజ్ అని చూస్తే 880 ఫిల్స్ ఉంది. ఇంకా నేను ఆగలేదు, తీసేసుకున్నాను. 880 ఫిల్స్ అంటే 160 రూపీస్ తీసేసుకున్నా. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అంటే చాట్ కోసం వెళ్తున్నాము, చాట్ తీసుకుందామని. ఇక్కడ చాట్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఇది కూడా మాకు తెలియదు, ఇది కూడా మా ఫ్రెండే, పవన్ వాళ్ళ ఫ్రెండే చెప్పారు. ఇన్ని రోజులు తెలియక ఏం చేసాంరా బాబు అనిపించింది. జున్నుగా అయితే వాటర్ పడుతూ ఉండాలి, ఇంకా టెంపరేచర్ ఎక్కువ ఉంది కదా ఇక్కడ. సో మేమైతే చాట్ కోసం వెళ్ళాము. అదిగోండి అదే షాప్, చాట్ అది అక్కడే ఉంటుంది. చాట్ అండ్ పానీపూరి కూడా ట్రై చేసాము, చాలా బాగుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ. మీరు కూడా ఎవరైనా బెహ్రెన్లో ఉంటే కన్ఫామ్గా ట్రై చేయండి ఇక్కడ చాట్. ఇంకా జున్నునైతే కింద దించేసాను, కొంచెం ఫ్రీగా నడుస్తుంది అనేసి. సో ఈ రోజుకి ఇదే వ్లాగ్ అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. సో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.